నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేయడం జరుగుతుంది. గాను శ్రీ మిరియాల రమాకాంత్ గారు, శ్రీ శ్రీకాంత్ గారు, శ్రీ శశికాంత్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహోత్సవ లక్ష్యంగా 65 మంది రాష్ట్రులకు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా ఆ పరమశివుని ఆశీస్సులతో వెంకటేశ్వర స్వామి దీవెనలతో శ్రీ మిరియాల రమాకాంత్ గారిచే, శ్రీ శ్రీకాంత్ గారిచే, శ్రీ శశికాంత్ గారిచే వారి నానమ్మ గారైన కీర్తి శేషులు శ్రీమతి మిరియాల రంగమ్మ గారి 8వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శేషులు శ్రీమతి మిరియాల రంగమ్మ గారికి, కీర్తి శేషులు శ్రీ మిరియాల లక్ష్మయ్య గారికి, కీర్తి శేషులు శ్రీ మిరియాల విశ్వనాథం గారికి, కీర్తి శేషులు శ్రీమతి మిరియాల రత్నమాల గారికి, పితృదేవతలైన పెద్దలకి నమస్సుమాంజలి తెలుపుతూ వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతికలను కోరుకుంటూ స్వర్గపాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తి శేషులు శ్రీమతి మిరియాల రంగమ్మ గారి వారి 8వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గపాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానవుని దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గపాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ మిరియాల రమాకాంత్ గారికి, శ్రీమతి మాధవి గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, శ్రీమతి సారా గారికి, శ్రీ శశికాంత్ గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే డాక్టర్ శ్రీ మిరియాల యాదగిరి గారికి, శ్రీమతి యాదగిరి గారికి, అలాగే శ్రీ శిరీష్ గారికి, శ్రీమతి శిరీష్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ మరియు కీర్తి శేషులు శ్రీమతి మిరియాల రంగమ్మ గారి కొడుకులకు, కోడళ్లకు, కూతుర్లకు, అల్లులకు, మనుమలకు, మనుమరాళ్ళకు మరియు మునిమనుమలకు, మునిమనుమరాలందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడితగిన ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి మాధవి గారికి, శ్రీమతి సారా గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీమతి యాయిరి గారికి, శ్రీమతి శిరీష్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కు మరియు పుష్పమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటే సార్కు మరియు పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ మిరియాల రమాకాంత్ గారు, శ్రీ శ్రీకాంత్ గారు, శ్రీ శశికాంత్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే రైస్, అలాగే బెండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. వచ్చు
ఆవిడ మొత్తం మన ఇల్లు ఏది?